అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఏడీ కార్యాలయం దగ్గర మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఐఎఫ్టీఓ జిల్లా నాయకులు బాలరాజు గారు, అదేవిధంగా పట్టణ కార్యదర్శి బాబు గారు, పీవైఎల్ మునప్ప గారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హమాలీలు, రైతు కూలీ సంఘాలు, రైతులందరూ కూడా వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కామ్రేడ్స్। మరి ఇప్పుడు రైతులు మరి ఎంతో కాలంగా కష్టపడి మరి దుక్కు దున్ని అన్ని రకాలు చేసుకుంటున్నారు। మరి దుకాణాల్లోన పత్తి విత్తనాలు 450 గ్రాములు ఉండే పత్తి విత్తనాలు ప్యాకెట్ని 800 వరకు 900 వరకు కూడా వాళ్ళకి ఇష్టానుసారంగా అమ్ముకుంటుంటే కూడా మరి ఇక్కడ ఏడీ గారు అయితేనేమి, ఏఈ గారు అయితేనేమి ఏమాత్రమో దీనిపైన దృష్టి సాధించిన పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మరి అదేవిధంగా దుకాణాల్లోనూ కూడా మరి వేరే దుకాణాలు పురుగు మందులు ఉన్నాయి దుకాణాలు, ఆ పురుగు మందులు మరి అసలు ఏమాత్రం గవర్నమెంట్ సిఫారసు లేని మందులు కూడా అమ్ముతుంటే కూడా ఏ గారు అయితేనేమి ఏమాత్రం స్పందించలేదు। మరి అదేవిధంగా మరి రైతులకు సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు, కంది విత్తనాలు వెంటనే వాళ్ళకి తట్టి వచ్చింది కాబట్టి వేసుకోవడానికి పూర్తి స్థాయిలో వెంటనే నిమగ్నమై వాళ్ళకి అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా మరి రైతులకు మాత్రం దీనిపైన దృష్టి సాధించలేదంటే పెద్ద ఎత్తున ఏడీ కార్యాలయం దగ్గర మరి రైతులను కూడగట్టుకుని వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి దిగ్బంధం చేస్తామని తెలియజేస్తూ నా పేరు సత్య, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి। ఈరోజు మనం రైతుల గురించి ఎంతో గొప్పలు చెప్తున్నాము। రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడు అంటారు, కానీ దేశానికి వెన్నెముక లాంటి వాడు రైతు వెన్నెముక ఇచ్చే వాళ్ళే తప్ప రైతును బాగు చేసే అధికారులు లేరు। పేరుకు రైతు అంటారు కానీ అధికారులు ఏమాత్రమో నిర్లక్ష్యం చేసినారు। అసలు ఈ ఎమ్మిగినూరులో ఎంతోమంది ఫర్నిచర్ షాపులు ఓనర్లు ఉన్నారు, కానీ రైతుల మీద అసలు ఏమాత్రం ప్రేమ ఇవ్వడం లేదు। వాళ్ళకి ఏం కావాలో డబ్బు కావాలంతే। డబ్బు పోగు చేసిన వాళ్ళు కానీ ఎవరైతే రైతులు పాడైపోయినాయి, నాకే నకిలీటలు అమ్ముకుంటే చాలు, నన్ను సొమ్ము చేసేట్టు చాలు అనే ఉద్దేశము యజమానులు ఉంటారు తప్ప అధికారులు దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని దీని మీద చర్య తీసుకోవాలని మేము అఖిల భారత రైతు కూలీ సంఘం ద్వారా మేము విన్నవించుకుంటున్నాము। కావర్లు ఏడీ కానీ ఏఈ కానీ వెంటనే స్పందించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అనుకోవడం లేని పక్షంలో మేము మరి పెద్ద ఎత్తున మరి కార్యక్రమం చేయగలమని మేము విన్నవించుకుంటున్నాము। నా పేరు ఎల్లప్ప, అఖిల భారతీయ రైతు కూలీ సంఘం నాయకుడు। అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలను అరికట్టాలని ఏడీ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ముఖ్యంగా ఖరీఫ్ సీజను వస్తుంది, రైతులు మరి దుక్కుని దున్ని మరి విత్తనాలు నాటే సమయంలో ఈరోజు ఏ విత్తనం తీసుకుంటే మనకు సరైన పంట వస్తుందో అనే ఆలోచన విధానంతో ఫర్టిలైజర్లకు పరుగులు తీస్తూ ఉంటారు రైతులు। మరి అదునుగా చూసుకొని ఫర్టిలైజర్ యాజమాన్యం అధిక రేట్లకు అమ్ముతూ పట్టపగలే రైతును దోపిడీ చేస్తూ మరి నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలను అంటగట్టడం జరుగుతుంది। అటువంటి ఫర్టిలైజర్ యాజమాన్యంపై అధికారులు వెంటనే స్పందించి వాళ్ళపైన దాడులు చేసి క్రిమినల్ కేసులు బనాయించాలని కూడా మేము అఖిల భారత రైతు కూలీ సంఘముగా డిమాండ్ చేస్తున్నాం। ముఖ్యంగా మరి నాణ్యమైన విత్తనాలు అందించాలా ప్రభుత్వం, అది సరిగా సరఫరా చేయడం లేదు। ముఖ్యంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని కూడా మేము అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తున్నాం। మరి ఫర్టిలైజర్ యాజమాన్యం దోపిడీ చేస్తున్నటువంటి నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు అధిక రేట్లు అమ్మే మరి ఫర్టిలైజర్ యాజమాన్యంపై వెంటనే కేసులు పెట్టాలా, మరి వాళ్ళపైన వాళ్ళ లైసెన్స్ను కూడా రద్దు చేయాలని కూడా మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తాం। అలా చేయలేని ఎడల మేము పెద్ద ఎత్తున రైతు కూలీ సంఘాలను, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతులను అందరిని కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ఈ అధికారులను హెచ్చరిస్తున్నాం। ఇప్పటికైనా వాళ్ళపైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం। నా పేరు ఎస్ బాలరాజ్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి, ఎమ్మిగనూరు।